బ్రో, సింగపూర్‌లో ఒక స్కూల్‌లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. అదే స్కూల్‌లో మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకున్నారు కదా! ఆయన కూడా చదువుకుంటున్నారనమాట. బట్ ఇప్పుడు ఆ బాలుడికి కొంచెం దెబ్బలు తగిలాయని కూడా న్యూస్ అయితే వస్తుంది. దీనిపైన చిరంజీవి గారు కూడా స్పందించారు అని సోషల్ మీడియాలో ఇప్పుడు న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో ఆయన ఏం చెప్పారు అంటే బాబు కండిషన్ గురించి ఏమైనా మాట్లాడారా? సో ఖచ్చితంగా చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో పర్సన్స్కి ఏదైనా జరిగితే ముందు బాధ్యత తీసుకునే వ్యక్తుల్లో చిరంజీవి గారు ఫస్ట్ ఉంటారనమాట. సో మరి ఈరోజు ఉదయాన్నే లెగంగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. సో వాళ్ళ చిన్న అబ్బాయి శంకర్ పవనోవిచ్కి అయితే అతనికి గాయాల పాలయ్యాడు ఫైర్ యాక్సిడెంట్లో అని చెప్పి సింగపూర్లో అని చెప్పి కూడా న్యూస్ అయితే వచ్చిందనమాట. అది జనసేన పేజ్ వాళ్ళు అఫీషియల్గా పెట్టారు. సో దాని గురించి అయితే మరి చిరంజీవి గారు ట్విట్టర్లో పెట్టలేదు, కానీ నార్మల్గా ఇన్సైడ్ వాళ్ళతో స్పందించారని తెలుస్తుంది. అక్కడ నుంచి ఫోన్ కాల్ ద్వారా విషయం తెలుసుకుని ఆయన టీంకి చెప్పడం జరిగిందనమాట. సో పెద్దగా ప్రమాదం ఏం లేదు, టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, చిన్న చిన్న గాయాలే, అవి ఒక 20 డేస్లో అట్లా రికవర్ అయిపోయే గాయాలే అని చెప్పి కూడా చెప్పారనమాట. సో మరి రీసెంట్గా అయితే ఆ మార్క్ శంకర్ పవనోవిచ్ ఫేస్ కానీ ఫోటోలు కానీ ఎక్కడ రివీల్ అవ్వలేదు. సో చాలా చిన్నప్పుడు ఫోటోలు అయితే చూశారు, కానీ అందరూ కూడా రీసెంట్గా తను ఎలా ఉన్నాడు, ఎంత ఏజ్లో ఉన్నాడు, ఎంత హైట్లో ఉన్నాడు అనేది ఎవరో చుట్ల మనం కిరణ్ వీడియోస్ చూసి ఫ్యాన్స్ అందరూ అయితే నిజంగా ఇంకా పవన్ కళ్యాణ్ కొడుకు వచ్చాడరా, ఇంకా ఆయన రిలాక్స్ అయిపోయినా పర్లేదు, సినిమాలు అతను చూసుకుంటాడని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నారు. సో మరి అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ చిన్న కొడుకు ఇట్లా అవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ అయిందనమాట. అందరూ కూడా గెట్ వెల్ సూన్ అని చెప్పి అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ తరుణంలో చిరంజీవి గారు అయితే తెలుసుకుని వాళ్ళ టీం అందరికి కూడా చెప్పి సో దీని గురించి ఫ్యాన్స్ని కంగారు పడొద్దని చెప్పండి అని చెప్పి ఆయన అయితే మెసేజ్ పాస్ చేశారంట. సో మరి చిరంజీవి గారు నిజంగా కుటుంబ పెద్ద అనేది ఊరికే అయిపోలేదు ఆయన. సో మరి ఆయన మొదటి నుంచి కూడా ఆయన చూసుకుంటూ వచ్చారు కాబట్టి ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎవరికి ఏది జరిగినా ముందు వచ్చే మాట్లాడేది చిరంజీవి గారే. సో వాళ్ళ ఫ్యామిలీలోనే కాదు కానీ మొత్తం ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా జరిగితే చిరంజీవి గారే చూసుకుంటారు. సో మరి చిరంజీవి గారు ఇక్కడ రెస్పాండ్ అయ్యి ఆయన మాట్లాడి ఆ శంకర్ పవనోవిచ్ గురించి వివరాలు అయితే తెలిపారనమాట. సో ఫ్యాన్స్ ఎవరు టెన్షన్ పడకుండా కొంచెం ఒక 20 రోజుల్లో తన హెల్త్ అప్డేట్ మళ్ళీ రికవర్ అవుతుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సింగపూర్ ఈవినింగ్ బయలుదేరిపోతున్నారు. సో మరి ఆయన కూడా చూసి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు.